ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త టెంట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదేంటంటో తెలుసా? క్యాంపింగ్ టెంట్. టెంట్ వచ్చేసరికి 3000 రూపాయలు పెట్టి 3000 అమెజాన్ లో ఆర్డర్ చేసాము. వచ్చేసింది. అన్బాక్సింగ్ చేద్దాం. క్యాంపింగ్ టెంట్ అంటే మామూలు టెంట్ కాదు. ఫస్ట్ టైం ఆర్డర్ చేసాము, అంటే వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ రోజే మనం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. టెంట్ ఒకసారి చూపిస్తారండి ఎలా ఉందో. ఓపెన్ చేశారు అప్పుడే? ఏది టెంట్ ఏమైనా ఇచ్చాడు దాని మీద? ఏది ఇది టెంట్ ఏంటి? ఇద్దరే ఉన్నారా? ఇద్దరికైనా ఇది టెంట్. ఇది 4 మెంబర్స్ కనుక ఆర్డర్ చేసాంగా. 1 2 3 4 5 6 మెంబర్స్ కి వచ్చింది. ఇది ఒకళ్ళకి ఇద్దరు 3 మెంబర్స్ 4 5 6 సైజుని బట్టి. మన సైజు 6 మెంబర్స్ అలా ఇస్తలే కానీ ముగ్గురు వణుకునేసరికి ఫ్రీగా సరిపోయేది. దాంట్లో 12 మెంబర్స్ దాకా ఉండొచ్చు. అట్లాంటి టెంట్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద టెంట్లోనే అయితే మనకు కావాలి ప్రస్తుతం 6 మెంబర్స్ కాబట్టి అలాంటి టెంట్ కొనుక్కున్నాం. ఓకే, టెంట్ వచ్చేసరికి మనకి 6 మెంబర్స్ అని చూపించాడు. కానీ దాంట్లో అంత మంది పడతారంటే నేను నమ్మను. మనం ఒక 3-4 మెంబర్స్ కనుక్కొని ఆర్డర్ చేసుకున్నాం. చూద్దాం. అదేంట్రు? ఇది విండో. విండోనా? పైన విండోది అనుకుంటా గోపి. కిటికీ ఒకటి ఇస్తాడు అనుకుంటా టెంట్ కి. కిటికీకి సైడ్ పెట్టుకోవడానికి. ఓకే ఓకే. ఈ స్టిక్స్ ఇచ్చారు. ఏ స్టిక్స్? ఎన్సీసీలో ఉన్నప్పుడు ఒరే స్టిక్స్ భలే ఉన్నాయే. ఏ లాఠీలు ఉన్నట్టు ఉన్నాయి, పోలీస్ లాఠీలు ఉన్నట్టు. సూపర్ వచ్చాయి కదా. నిజమేరా? ఎంత బరువు ఉన్నాయి ఏంటి? ఇవి వచ్చేసరికి మనం కింద టెంట్ పైకి లేవకుండా కొట్టడానికి. ఇవి ఏమంటారు వీటిని? క్లాంపా? సపోర్టింగ్. సరే, సుత్తులో సీరలో అనుకుందాం బట్టి మన భాషలో. ఓకే, కానీ ఫిక్స్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. మొత్తానికి అయితే టెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాము. వావ్, చూద్దాం. క్లాత్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా. క్వాలిటీ అదిరిపోయిందా? ఒరే 3000 పెట్టి తెచ్చామరా బాబు. 3000 రూపాయి 2 రూపాయలు అనుకున్నావా? ఆహా, కలర్ అదిరిపోయింది. పో, ఏంది ఆరెంజ్ కలర్? అసలు ఎంత బాగుంటుంది అనుకున్నావు? బాబా, బ్లూ వాటర్ ప్రూఫ్ రా. ఎస్, రెయిన్ కోట్ లాగా ఉంది. అరే ఎగిరిపోతుంది. ఏయ్ పెద్ద తుఫాను భారీ వర్షం వచ్చినా సరే టెంట్ చెక్కు చెదరదు, అంత బాగుంది. ఏది బొమ్మ? దీని మీద అంటే ఆరెంజ్ సైడ్లో వచ్చింది. బ్లూ వచ్చేసరికి ఫ్రంట్ డోర్ లాగా ఉంది. ఇదిగా బ్లూ వచ్చేసరికి ఫ్రంట్, ఆరెంజ్ సైడ్లు. అడుగునేది ఎంతకి? అడుగునే అరే కింద హోల్ చూసావా? అది అట్లాగే పైకి వెళ్ళాలి. ఇదిగో కింద స్క్వేర్ షేప్లో వచ్చింది, పైన టెంట్ లాగా ఇలా వచ్చింది. అందుకే రా ఏదైనా యూట్యూబ్లో వీడియో చూసి ఆ తర్వాత వేయాలి టెంట్. ఇదే ఇది టాప్. ఇదిగో ఇది టాప్. ఇలా పైకి కట్టుకోవాలి దీన్ని. ఇంతే అబ్బాయి. మా తమ్ముడు బయటికి రామ్మా. టెంట్ వేసిన తర్వాత లోపలికి వెళ్దు, బయటకు వచ్చాయి. దొంగ. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఎవరికైనా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి టెంట్ ఫిక్సింగ్ చేసామంటే చాలా ఈజీ. రకరకాల ప్రయోగాలు, రకరకాల విన్యాసాలు ట్రై చేస్తున్నారు. చేయండి. ఫైనల్గా అయితే టెంట్ అయిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ ఎలా యూజ్ చేయాలి తెలుసా? ఓపెన్ చేయి. మొత్తం 2 స్టిక్స్ ఉంటాయి. అమ్మో, ఏంటి అంత పొడుగున్నాయి? అది అక్కడ వదిలే. స్టిక్స్ తీసుకో. స్టిక్స్ చూసారా ఎంత పొడికి ఇచ్చాడో? ఒక్కొక్కటి. ఊరి నాయన, ఆ దారాలు జాగ్రత్తగా పట్టుకొని తెగిపోతాయి. అదిగో దారాలు అట్లా వస్తున్నాయి చూసావా? ఊరే బాబోయ్. అరే క్రాస్ షేప్లో వస్తాయి. 2 స్టిక్స్ కదా, అటు క్రాసింగ్ ఒకటి, ఇటు క్రాసింగ్ ఒకటి. సరే ట్రై చేద్దాం పదా. ఫిక్సింగ్ చేస్తున్నాం. స్టిక్స్ మనకు మొత్తం 2 ఇచ్చాడు కదా. ఒక స్టిక్ తీసుకోవాలి. ఒకళ్ళు పట్టుకుంటే సపోర్టింగ్కి, ఇంకొకరు ఏంటంటే దీని లోపల దూర్చొచ్చు. 2 ఎలా రావాలి? ఫైనల్గా ఇంటూ షేప్లోకి రావాలి. క్లాత్ జిలుగు కదా, చినిగిద్ది, జాగ్రత్తగా వేసుకోవాలి. అది దాని లాగే చివరికి. స్టిక్ కూడా కొడదు, జాయింట్ లాగా మాకు స్టిక్ని అట్లా జాయింట్ ఊడిపోయింది. దాంట్లోకి వెళ్ళిపోవాలి. అదంతే. ఎస్, లోపలికి పని. మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోవాలి. అట్లా పని లోపలికి. స్టిక్ అలా ఓడకూడదు. కానీ నువ్వు స్టిక్ అటు నెడితేనే కదా వాళ్ళు లాగేది. అది అంతే.
ఆడ లూజ్ అయిద్ది, బెండ్ అయిపోయింది. అయితే ఒక స్టిక్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా సెకండ్ వన్ ఉంది, ట్రై చేద్దాం. సెట్ అయిపోయింది, అదిగా టెంట్ రెడీ. గాయస్ ఫస్ట్ రాంగ్ వేస్తున్నామేమో అనుకున్నాం, కానీ ఫైనల్ గా కరెక్ట్ గా వేసాము. టెంట్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఎంత బాగా వచ్చింది అనుకోవాలా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, ఫస్ట్ టైం అయినా టెంట్ సూపర్ గా ఫిక్స్ చేసాం. చిన్న ఇల్లు రెడీ అయిపోయింది, మామూలుగా లేదు. టెంట్ చూడండి సూపర్ గా వచ్చింది అసలు. గాలి తోలినప్పుడు లేకుండా ఉండే కదా మనకి క్లాంపులు. ఎలా ఎలా కొడదాం బట్ వీటిని కూడా ఒకసారి. టెంట్ లేచిపోతుంది చూడు. కట్టు కట్టు. ఆహా, అందుకే ఈ తాళ్ళు ఇచ్చింది. ఇంకా రెండు కలిసిపోవడానికి మరి గట్టిగా మాకులే. 3000 కదా, ఒక 5000 10,000 పెడితే టెంట్ ఇంకా క్వాలిటీ పెద్దగా వచ్చేది అనుకుంటా. సింపుల్గా ఎట్లా అది ఇంకా గాలి కదలకుండా ఉంటది. దేనికి రా ఇది? వర్షం పడినప్పుడు నీళ్ళు కిందకి రాకుండా అనుకుంటా. ఒకసారి పైదే ఈ 4 పక్కల ఇట్లా వేసుకొని ఇట్లా కదా, వాటిని ఏం చేయాలి? తగిలిచ్చు వీటిగా ఈ తాళ్ళుకా. ఇక్కడ తాడిచ్చాడు చూడు, మంచు పడకుండా తాళ్ళుకు పెట్టేసే క్లిప్ని. చిన్నగా చిన్నగా అది పెట్టేశాడు, ఒకటి పెట్టేశాడు. అది కాదు ఇదంట. ఇందా ఇవి పడుకోరా. నేను తగిలిచ్చేసా కూడా. టెంట్ ఏం లుక్ వచ్చింది. మంచు పడకుండా వర్షం కూడా, వర్షం డ్రాప్స్ కూడా పైనుంచి లోపలికి రాకుండా సూపర్ వచ్చింది చూడు. ఎయ్యి అసేల్లా గాలికి లేవకుండా. ఏది మొత్తం ప్లాన్ ప్రకారం ఇచ్చాడు. ఇది రెండో అవుతుందా? రాయి తీసుకో, పెద్ద రాయి తీసుకో. దిగట్లేదా? చాలు చాలు ఆగు, చూద్దాం అసలు ఏది. అది సంగతి. అందుకే 2 హోల్స్ ఇచ్చాడా. ఇంకో హోల్ దేనికా అనుకుంటున్నా ఇందాకటి నుంచి. పైకి లేవకుండా కిందకి బలంగా ఇలా పెట్టి కొట్టాలి. దీన్ని బాగా కొట్టు, గట్టి కొడితే వంగిపోతాయి. టెంట్ ఎలా ఉందో తెలుసా, మామూలుగా లేదు. నిజంగా 6 మెంబర్స్ పనుకోవచ్చా చూడు ఒకసారి. దాంట్లో నేనైతే 4 కరెక్ట్గా 4 హాయిగా పనుకోవచ్చు అనిపిస్తుంది. వెళ్ళరా ఆరికే. పనుకో ఒకసారి. ఎంతమంది పనుకోవచ్చా? ఈజీగా 4 ప్రశాంతంగా పనుకోవచ్చు కదా. ఆడొకళ్ళు 4 జిప్పేసి. ఫస్ట్ నెట్టిదే, లోపల నెట్టిది ఫస్ట్. అది దోమలు రాకుండా గాలి రావాలనుకుంటే చిన్నగా రే జిప్పులు వరకునే ఫెయిల్ అవుతుంది దేనికైనా. నేను మామూలుగా చెప్తున్నా. అరే ఏం కనపడతలేదు కదా. ఇది సెట్టింగ్, బాహుబలి సెట్టింగ్. ఓకే తీసేయి. ఈ జిప్ కూడా పనిచేస్తున్నా చూడు ఒకసారి. జిప్పులు అయితే చాలా స్మూత్గా డెలికేటెడా అట్లా ఉన్నాయి. గట్టి ఫోర్స్ గట్ట అన్నామంటే చినిగిపోయేది కూడా. సో 3000 రూపీస్ కాబట్టి ఇలాగే ఉంటుంది. ఇంకా 5000 10,000 టెంట్లు కూడా ఉంటాయి. సో ముందు దీంతో స్టార్ట్ చేద్దాం. ఏది ఇప్పుడు ఇంకోటి ఏం అందం కూడా పట్టుకునేరా. ముందు జరుగు. ఒత్తుకుపోతున్నాయి రాళ్ళు. కింద దుప్పట్లు వేసుకోవాలి మరి. స్మూత్ గాలి ఆడదు, ఎండకు ఉడికిపోయింది. నీకు అర్థం కావట్లా. అది అందుకే ఎప్పుడు ఓపెన్లోనే ఉండాలి.
అది ఇది టెంట్ వెళ్దాం బా. ఏం కనపడతలా లోపల, ఏం చేస్తున్నావు కూడా అసలు మనిషి ఉన్నట్టే కనిపించట్లా లోపల తెలుసా. లోపల ఏం కనిపించట్లే, ఏం చేసుకోవచ్చురా. బ్రహ్మాండంగా ఉందా, ఎక్సలెంట్గా ఉంది ఇది టెంట్ అంటే. ఏం కనిపించట్లా నిజంగా. జిప్ ఓపెన్ చేయరా, ఉడికిపోతుంది లోపల. చెమటలు పట్టేసి చూసావా. రా బయటికి రా. ఇది సాయంత్రం పూట, నైట్ పూటే. లోపల చూపి సార్. అబ్బా ఏముంది టెంట్, క్వాలిటీ వరకు బ్రహ్మాండంగా ఉందాయా. టెంటు తెచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేయకపోయేసరికి చూడు ఎట్లా అయిపోయిందో. ఇది వెలుతురు రావడానికి అనుకుంటా, పైన నెట్ వర్షం పడదు, వెలుతురు కూడా వచ్చింది. ఎస్. ఏం చేస్తున్నాడు దొంగడు. ఏ ఓపెన్ కూడా భలే ఇచ్చాడు మొత్తం. సూపర్, బాగా వచ్చింది. ఒరేయ్ కింద అసలు ఎంత క్వాలిటీగా ఉంది అసలు. అబ్బా దుప్పట్లో మందమైన తెచ్చుకుంటే, పెద్ద దుప్పట్లు తెచ్చుకున్నామంటే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అసలు ఏముంది చూడండి. సూపర్ ఉంది గాయ్స్, అసలు మామూలుగా లేదు. టెంట్ కూడా డిజైన్ ఎలా ఉందో చూడండి, మామూలుగా లేదు. క్వాలిటీ బాగుంది. ఎండాకాలం కదా, ఎండాకాలం దోమలు కొట్టకుండా హాయిగా వేసుకొని పనుకోవాలన్నా కానీ తెర వేసుకొని పనుకోవచ్చు. చలికాలం, వానాకాలం హైలైట్ అసలు. గాయ్స్ టెంట్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టెంట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కానీ, మామూలుగా ఇంకోటి మనీ పరంగా కానీ అంతా ఓకే, ఏ టు జెడ్ ఓకే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి వీడియోస్ మన ఛానల్లో డే బై డే వస్తూనే ఉంటాయి. రకరకాల క్యాంపింగ్స్, రకరకాల ప్లేసెస్, హైలైట్ గా ఉంటుంది ఒక్కొక్క వీడియో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.